హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. బొంబాయి రవ్వతో ఎప్పుడు ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈరోజు మనం వడలు ప్రిపేర్ చేసుకుందామండి. వీటిని చాలా ఈజీగా, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. టిఫిన్గా అయినా వేసుకోవచ్చండి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 3/4 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అదే బౌల్తో 1/4 కప్పు అటుకుల్ని, అలాగే మరొక 3/4 కప్పు పెరుగు తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకొని పిండినంతటిని బాగా కలుపుకోవాలి. ఈ పిండిలోకి ఎలాంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. మనం పెరుగు వేసుకున్నాం కదా, ఇదే సరిపోతుంది. మీకు వడలు వేసేటప్పుడు ఏదైనా గట్టిగా అనిపిస్తే అప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి, లేదంటే ఇదే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 స్పూను జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక బంగాళదుంపని ఉడికించి తొక్కు తీసి ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని, ఉప్పు ఏదైనా సరిపోకపోతే చూసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా గార వేయడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోండి. మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోండి. పెరుగుతోనే సరిపోతుందండి కరెక్ట్గా. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కేలోపు వడలు చేసుకుందాము. చేతికి కొద్దిగా తడి చేసుకొని ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసి వడలు ఒత్తుకోండి. ఇందులో మధ్యలో హోల్ పెట్టుకొని నూనె కాగాక ఒక్కొక్కటిగా మనం చేసుకున్న వడలను వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీదకి ఉంచుకొని అప్పుడు వడలు వేసుకోండి, లేదంటే పైన కలర్ వస్తుంది, లోపల కుక్ అవ్వదు. ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వడల్ని మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా ఇన్స్టెంట్ వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా మనం వేసుకోవచ్చు. అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా తొందరగా ఈ వడల్ని మనం ప్రిపేర్ చేసి వేసుకోవచ్చు. నేను మరికొంత పిండి తీసుకొని ఈ విధంగా వడల్ని వేసుకున్నాను. చూసారుగా, వడలు చాలా బాగా వచ్చినాయండి. అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయి. నేను ఈ వడలకి పల్లీ చట్నీ కాంబినేషన్తో సర్వ్ చేసుకున్నాను. చూసారుగా, చాలా మెత్తగా, తినేటప్పుడు క్రంచీగా ఉన్నాయండి వడలు. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.